హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక క్యాప్సికమ్ అయితే తీసుకొని మనం మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్న గింజల్ని తీసేసుకొని ఒక సైడ్కి ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాం కదా, అలాగే ఆనియన్ ఒకటి తీసుకొని రెక్టాంగిల్ షేప్లో మనమైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పొరనైతే తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్ క్యాప్సికమ్ని వేసేసి మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక్క 3 మినిట్స్ పాటు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనమైతే ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లో ఒక ఇప్పుడు నేను చూపిస్తున్న గెరెట్ తోటి 2 స్పూన్లు అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ని చాప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనమైతే ఒక 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇక్కడ నేను కారం 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలి. శనగపిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి కూడా మిక్స్ అయిన తర్వాత మనమైతే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అయితే మనము మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసుకొని చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ కర్డ్ని కలుపుకున్నాను. మెత్తగా అయితే మిక్స్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికము ఆనియన్, అవి కూడా ఇందులో వేసేసి ఇక్కడ ఒక 7 to 8 మినిట్స్ పాటు అయితే మనము మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని మనం ఇప్పుడు మగ్గనిద్దాము. ఇప్పుడు మనం మూత తీసుకొని చూద్దాము. మనకి క్యాప్సికమ్ అంతా అయితే ఉడికిపోయింది, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాము. ఇక్కడ నేను ఒత్తి కూడా చూస్తున్నాను ఉడికిందా లేదా అని. మనకైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్లో తిన్నా, చపాతీలోకి తిన్నా, బగారా రైస్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.